విజనరీ లీడర్ కేసీఆర్ గారు అంటే రాజకీయాలలో ప్రతిదీ రాజకీయం చెయ్యాలన్న ఆయన ఉద్దేశం కాదు. అవతల వ్యక్తికి కూడా మనం సమయం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిండ్రు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిండ్రు. ఒక సంవత్సరం వరకు వారికి సమయం ఇద్దాం అని చెప్పి సమయం ఒక సంవత్సరం మొత్తము నిశ్చితగా దాన్ని వేచి చూసి చాలా గంభీరంగా ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచించి ఈ సభ యొక్క అవసరం అని వారు నిర్ణయించి సభ పెట్టడం జరిగింది. ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున అసలు ఆ జనాన్ని నా భూతో నా భవిష్యత్తు నేనైతే చూడలే. కేసీఆర్ గారికి సభలంటే వెన్నతో పెట్టిన విద్య, కొట్టిన పిండి లెక్కనే. ఆయనకు రెండు విషయాలు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నేను అంటే బయటి నుంచి ఒక కార్యకర్తగా ఒక నాయకునిగా చూసింది. ఒకటి సభలు పెట్టడం, రెండోది ఎలక్షన్లలో పాల్గొనడం. అందుగురించి ప్రతి సమయమైన ఎలక్షన్లో అందరికీ టెన్షన్, కానీ కేసీఆర్కి ఒక ఆనందం. అయితే ఆయన ఈ తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా ఎంతమంది జనాలు, కోట్ల మంది జనాలు ఎదురు చూస్తా ఉంటారు, ఏం మాట్లాడబోతున్నారు, నెక్స్ట్ ఆయన నోట్లోంచి ఎలాంటి పదం రాబోతుందని. వారు ఇవాళ ఈ సభ పెట్టారు కదా, ఈ సభ ఆయన పెడుతున్నారు అన్న టైం నుంచి ప్రజలల్లా అది ఎప్పుడెప్పుడా అన్న ఆలోచన వచ్చింది. అది ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పేటట్టు కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలా రోజులైంది కదా ఆయన మాటలు వినక, ఆయన చూడక. అందుగురించి ప్రజలకు ఒక రకమైన ఉత్సాహం కలిగింది. అందుగురించే పనులన్నీ పక్కన పెట్టి ఎంత కష్టానికైనా ఒడిగట్టి ఆ ఎండ తీవ్రంగా ఉన్న ఎండను కూడా లెక్క చేయకుండా ఆ బస్సులలో వాళ్ళు వస్తున్న తీరు చూస్తుంటే నేను చూసిన బస్సులలో అసలు వాళ్ళ బట్టలు పై మీద ఉన్నాయి, అన్ని పచ్చిగా అయిపోయినాయి. అంత ఎండ తీవ్రత అయినా కానీ లెక్క చేయకుండా కేసీఆర్ గారిని ఒక్కసారి చూడాలి అన్న తపన వారిలో కనిపించింది. ఆయన మాట చెవులో పడాలి, ఆయన చూపు కళ్ళకు కనిపించాలి అన్నది ప్రజలల్లా అది కనిపించింది కొట్టొచ్చే విధంగా. అయితే నేను చెప్పేది ఏంటి అని అంటే, ఈ సభ పెట్టిన తర్వాత మీరు అన్నట్టు ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహం వస్తుంది క్యాడర్లో కానీ నాయకుల్లో కానీ. ఆ రెట్టింపు ఉత్సాహాన్ని కేసీఆర్ గారు అదే చెప్తుంటారు, ఉత్సాహంగా ఉండాలి కానీ అతి ఉత్సాహంగా ఉండొద్దని. అయితే ఈ ఉత్సాహాన్ని ఏంటి అని అంటే చాలా జాగ్రత్తగా రేపు బ్యాలెట్ పేపర్ అంటే ఎన్నికలు అయ్యేంత వరకు తీసుకెళ్ళాలి, ఆ రకంగా ఉండాలి అని వారు సూచించారు. తప్పకుండా ఆ రకంగా ఈ ఒక మంచి క్రమశిక్షణ గల పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద అసెట్ ఏంటి అని అంటే కేసీఆర్ గారు. శ్రీనివాస్ గారు, మీరు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో చాలా సన్నిహితంగా ఉంటారు. మీరు అంటే పార్టీని రానున్న రోజుల్లో ఏ విధంగా బలోపేతం చేస్తున్నారు అనుకోవచ్చు? లేదండి, ఇప్పుడు పార్టీ బలోపేతంగా నిర్మాణం అయ్యింది. ప్రజలలో పార్టీని చాలా చక్కగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశ ప్రకారంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు ఇది సస్టైన్ చేసుకోవాలి మనం. ఎప్పటి వరకు అని అంటే ఎన్నికల వరకు. ఒకవేళ రాజకీయంగా మనం మాట్లాడుకుంటే ఈ యొక్క ఫేము, ఈ నేము, ఈ ప్రజా ఆదరణ ఓటింగ్ అయ్యే రోజు వరకు తీసుకెళ్ళాలి. సో ఇది చాలా కీలకం. సో మా నాయకులు ఇద్దరు ఉన్నారు, ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తారు కార్యకర్తల నాయకులు కానీ. వాళ్ళు ఒక విజనరీ. కేసీఆర్ గారు ఎట్లా విజనరు, కేటీఆర్ గారు వాళ్ళ తండ్రిని ఆ యొక్క తెలివిని అందిపుచ్చుకొని మాలాంటి ఇంకా దగ్గరగా మాకు అందించే పనిలో వారు ఉంటారు. ఎప్పటికప్పుడు వారి యొక్క ఆదేశాలను అనుసరిస్తూ మేము ఈ ప్రజా వ్యతిరేక పార్టీ పాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే అవకాశం మెండుగా ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఇన్స్పిరేషన్ గా కేసీఆర్ కేటీఆర్ గారిని చాలా ఇన్స్పిరేషన్ గా మీరు తీసుకున్నారని కనిపిస్తా ఉంది. అంటే ఇన్ని రకాలుగా మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీకు టైం ఎక్కడ సరిపోతుంది? ఒక వైపు చూసుకుంటే కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మీకు హాస్టల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇన్ని చేస్తూ కూడా ఇప్పుడు ఈ చైర్మన్ పదవిని కూడా మీరు స్వీకరించడం జరిగింది. అలాగే గడ్డం శ్రీనివాస్ యాదవ్ అంటే కనుక అసలు మీ గోష్మహల్ నియోజకవర్గంలో మీరంటే ఎవరు తెలియని వాళ్ళు అంటేనే లేరు. గోష్మహల్ అంటేనే గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నంతలా మీరు పేరు సంపాదించుకున్నారు.
ఎలక్షన్స్ లో ఇప్పుడు మీరు గెలవలేకపోయినా కూడా ప్రజల గుండెలు అయితే ఉన్నారనేది అయితే ఒక క్లారిటీ మాకు వచ్చేసింది. ఎలా ఇన్ని సాధ్యమవుతున్నాయి మీకు? ఇంత పేరు ఎలా సంపాదించుకోగలిగారు ప్రజల్లో, మీరు చెప్పండి ఫస్ట్ నాకు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఒకే మాటలా చెప్పాలి అని అంటే, నేను పనిని ఎక్కువ ప్రేమించే వ్యక్తి. అంటే సమయం ఎలా సరిపోతుంది మీకు? సమయం చాలా మంది సమయం లేదంటారు, అది వాళ్ళకు టైం మేనేజ్మెంట్ లేక లేదంటారేమో, కానీ సమయం చాలా ఉంది. ఇంత చేసినా నాకు ఇంకా సమయం ఇంకా మిగిలే ఉంటుంది. ఇంకా నాకు అర్థం కాదు. చాలా మంది చెప్తారు మాకు టైం లేదు, మేము ఇది అంటారు, కానీ సరే వాళ్ళది ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ నాకు దగ్గర టైం చాలా ఉంది. నాకు టైం చాలా ఉంది. ఇంకోటి, నాకు పనిని ఎక్కువ ప్రేమిస్తాను. నేను ఒక వర్కాలిక్ మనిషిని. నేను వర్క్ అంటేనే ఇష్టపడతా. వర్కే నాకు ఫిలాసఫీ ఏంటంటే, ఏదైనా సాధించాలంటే పని. ఆ పనికి దూరమే ఎట్లా సాధించగలుగుతాం? ఏదన్నా జీవితంలో సాధించాలంటేనే పని ద్వారా. అది డబ్బు కానీ, పరపతి కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ, మన యొక్క ఆప్యాయతలు కానీ, ఆదరణ కానీ, ఇదంతా పనితోనే సాధ్యమవుతుంది. మాటలతో కాదు, పని ఫిజికల్ అండ్ మెంటల్ ఇవన్నీ కలయికతోని పని చేస్తేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. మరి అలాంటి పనిని దూరం చేసుకొని మనం ఏం సాధిస్తాం? అందుగురించి సాధించాలంటే పనిని ఇష్టపడాలి. పని ముఖ్యం. పనితోనే అన్ని సాధ్యమవుతాయి. అన్ని సాధ్యమైతే అండి. ఒకవైపు రాజకీయాలు చూస్తున్నారు, స్కూల్స్ చూసుకుంటున్నారు, మీ కాలేజెస్ చూసుకుంటున్నారు, ఒకవైపు మీ హోటల్స్ చూసుకుంటున్నారు, ఇంకోవైపు ఇప్పుడు ఈ బాధ్యతలేమో ఈ చైర్మన్ పదవిని స్వీకరించారు. వీటన్నిటికీ టైం మీకు సరిపోతుంది అంటే చాలా గ్రేట్. టైం అనేది మన చేతిలో, మనకు టైం